ఎమ్మెల్సీలకు కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేయర్ గారు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే వందే మాతర గీతం తర్వాత జయ జయ తెలంగాణ గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు ఇద్దరు కూడా మాట్లాడినటువంటి మీ ఛాంబర్లో కూడా మాట్లాడినప్పుడు ఇక్కడ నేను ఎంఐఎం మిత్రులకు కానీ బీజేపీ మిత్రులకు అందరికీ కూడా ఇది మన దేశభక్తి కాబట్టి 150 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అది మన ప్రైడ్ చెప్పారు. చాలా సంతోషం అందరూ కూడా. అయితే రఘునందన్ గారు చెప్పినప్పుడు వీళ్ళు లేవలేదు అనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు లేవలే, తర్వాత అందరు లేచారు వాళ్ళు. తర్వాత రెండోది హౌస్ అటెన్షన్ అనేది మేయర్ గారి దృష్టికి వచ్చినా సభ దృష్టికి వచ్చినా ఎక్కడైతే అఫీషియల్ గా మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే వస్తుంది. సైడ్ లో ఉండి ఏదేదో మాట్లాడుకొని లేనిపోని ఇష్యూస్ రేజ్ చేయడం మూలాన అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మనం అందరం ఒకటే. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలు అనేటి నీకు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించింది హైదరాబాద్. కాబట్టి मेरा रिक्वेस्ट है कि गुजारिश भी है सब मिलजुल के रहना. అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు ఆల్రెడీ 2 పాటలు కూడా, అది మన ప్రైడ్ కాబట్టి తప్పకుండా మేము కూడా దానికి సహకరించినాం. అయితే నేను మేయర్ గారికి సభకు ఒక రిక్వెస్ట్, హైదరాబాద్ జంట నగరాలు మీకు నిజాం ప్రభుత్వం నుంచి 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి ఫెసిలిటీస్ మనకు ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్లో స్టార్ట్ అయినాయి. అయితే కాలక్రమేణా మన హైదరాబాద్ అనేది గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించి ఈరోజు మన హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి నివాసులే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్ సిటీకి రావడం మూలాన మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే వర్షాలు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ, రెండోది ఈ సివరేజ్ సిస్టమ్ అనేది కూడా సరే వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత చేసుకుంటూ పోయినప్పటికీ ఇంకా మనకు ఏదైనా వర్షాలు వరదలు వచ్చినప్పుడు మనం ఇబ్బందులు పడుతున్నటువంటిది వాస్తవం. దాంట్లో మీకు ఓపెన్ నాలాస్ కావచ్చు, సివరేజ్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అంటే మనకు ఉన్నటువంటి స్థలాలే తక్కువ. ఆ రోజుల్లో మీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీలో మరి గతంలో ఉన్నటువంటి మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పేద వర్గాలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటిది కొంత మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లు కానివ్వండి, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కానివ్వండి, పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, కబ్రస్థాన్ అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి అంశం. కబ్రస్థాన్, బొందలగడ్డ, అదేవిధంగా గ్రేవ్ యార్డ్. ఈ రోజు కూడా మరి ఖననం చేయాలంటే ఎక్కడికి పోవాలనో తెలిసే పరిస్థితి లేనటువంటి సందర్భాలు. అయితే ఈ రోజు జనాభానేమో 1 కోటి పైగా విస్తరించినటువంటి సందర్భంలో ప్రజలు అనేక సందర్భాలలో ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు మీ ఆధ్వర్యంలో మరి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు సెంట్రల్ హైదరాబాద్కు సంబంధించినటువంటి నీకు సికింద్రాబాద్ హైదరాబాద్ పౌరులకు మనం డబుల్ బెడ్రూమ్ ఇలా ఇవ్వాలంటే అక్కడ జాగలు లేవు, కట్టనీకి కూడా జాగలు లేవు. మనం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ సహకారం తీసుకొని చేసిన కాబట్టి అవుట్స్కట్స్లో కట్టి హైదరాబాద్ ప్రజలకు ఇచ్చినది కూడా మీ దృష్టిలో ఉన్నటువంటిది. అయితే కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మింగ్ అని చెప్పి కొత్తగా ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఈ జీవోలో ఏంటంటే ఉన్న హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు కాలుష్యం మూలాన కానీ లేకపోతే రకరకాల ఇబ్బందులు, కరోనా వైరస్ కానీ ఇటువంటి ఇబ్బందులు ఉంటే కొత్తగా ఒక జీవో ఇచ్చి ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే బాలానగర్ కానీ, చీడిమెట్ల కానీ, కుషాయిగూడ కానీ, ఇక్కడ చెర్లపల్లి, ఉప్పల్ ప్రాంతాలు కానీ, కాటేదాన్ ప్రాంతాలు కానీ వాళ్ళకి ఆ భూములు అప్పనంగా ఇచ్చేటువంటి చెప్పనివ్వండి, నేను చెప్పనివ్వండి.
మేము మిమ్మల్ని నో నో యూ కెన్ కీప్ క్వైట్. నేను ఉన్నాను కదా, మీరు అందరూ అరవనక్కర్లేదు. నో no no wait I request all the corporate no Kavita sit down కార్పొరేటర్స్ మాట్లాడకండి. when ex officio member మాట్లాడితే నేను ఉన్నాను కదా చెప్పడానికి. I will control రాజశేఖర్ గారు after తలసాని గారు ఫినిష్ చేయగానే I will give you the mic. Sit down. I will give you the mic. I will give you the mic. Then you no తప్పకుండా నీకు ఇస్తాను. కూర్చోండి, మీరు కూర్చోండి. Don't waste it. Don't waste. I understand. I understand. Sit down. I don't want anybody to get up. దయాకర్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చోండి. I request all the corporators to sit down. Please sit down. మీ ఎమ్మెల్యే గారు మాట్లాడితే కూడా you won't let him speak. No ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే no. రాజశేఖర్ sit down. దయాకర్ గారు మాట్లాడుతున్నారా సబ్జెక్ట్ మీద? అందరు ఒక్క నిమిషం. నేను బిఫోర్ ఐ సే ఎక్స్ అఫీషియో మెంబర్ గారు మాట్లాడుతున్నారు. We know how to respect our ex officio member. You don't have to get up. మీరు లేవద్దు, కూర్చోండి. Sit down. I said sit down. Please sit down. We know how to respect ex officio. మీకు మర్యాద లేకపోతే మాకుంది మర్యాద. As a chairperson, as a chair, I respect. Sit down. Don't show your finger. Kavita, don't show your finger. Hey, don't show your finger. ఎవరికి ఫింగర్స్ చూపిస్తున్నారు? కాదు, what is that she's showing her finger? కవిత, మీరు ఫింగర్, how dare you show your finger to a mayor? How dare you show your finger? Don't show the finger. కూర్చోండి. చెప్పండి. అరే what? No mannerism. మైక్ ఇవ్వకడ. గౌరవ మేయర్ గారు, కవితారెడ్డి గారు కార్పొరేటర్ గారు క్షమాపణ చెప్పాలి. చేరును అవమానించారు, చేరును అగౌరవపరుస్తూ కవితారెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. కార్పొరేటర్ కవితారెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. బీసీ మేయర్ ను, బీసీ మహిళా మేయర్ ను అగౌరవపరిచిండు. క్షమాపణ చెప్పాలి. కవితారెడ్డి గారు బీసీ మేయర్ ను అగౌరవపరిచేట్టుగా మాట్లాడటం బాధాకర విషయం. అహంకారం తగ్గించుకోవాలి. క్షమాపణ చెప్పాలి. కవితారెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. Sit down. Corporators, please sit down. Corporators అందరూ కూడా కూర్చోండి. అద్దంకి దయాకర్, మేడం please sit down. Sindhu, no argument. Why are you arguing? For what reason are you arguing? మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. You don't even know the subject. Just because I told you to shout in the council that మీకు చాలా బాగా క్లాసెస్ ఇచ్చారు. Sit down. మేడం అదే అద్దంకి దయాకర్. మహాలక్ష్మి sit down. చాలా బాగా క్లాస్ ఇచ్చి పంపించారు కానీ sit down. మాట్లాడండి. తలసాని గారు good class but it will not happen when this mayor is there. గౌరవ శాసనసభ్యుడు తలసాని గారు ఏదైతే డిస్కషన్ కొరకు అంశాన్ని లేవనెత్తిండ్రో, రెండో గౌరవ తలసాని గారు ఎత్తిన అంశం ఏదైతే ఉందో అది లెంగ్దీ డిస్కషన్.
దయచేసి దయచేసి కూర్చోండి అమ్మా. సునీత 2 minutes. ఒక 2 నిమిషాలు కూర్చోండి. Definitely say, because I will definitely say I will not take it back, because ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే you do not give respect, and మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే why are you all shouting? Be quiet now. Be quiet now. ఇంకొక ఎమ్మెల్సీ గారు మహాలక్ష్మి గారు దయాకర్ గారు మీరు మాట్లాడండి. అందరూ కూడా సైలెంట్, ప్లీజ్ సైలెంట్. దయాకర్ గారు మీరు మాట్లాడండి. ఎమ్మెల్యే గారు తలసాని గారు ఏదైతే చర్చకు అంశం తెచ్చిండో అది ఇన్విటబులే, అది చర్చించాల్సిందే. మీరు సమయం ఉందంటే ఇప్పుడు, లేదంటే మళ్ళీ వచ్చే సమావేశాల్లో దాన్ని ఒక ఎజెండాగా పెడతారంటే అప్పుడు. రెండవది చట్టసభల్లో కూడా డిస్కసివ్ ఇష్యూ ఇది, శాసన మండలిలో శాసనసభలో కూడా చర్చించాల్సిన అంశం కాబట్టి మొత్తం దాని మీద డీటెయిల్ డిస్కషన్ రేపు చేసే ప్రయత్నం మీరు అవకాశం ఇస్తే దానికి దేనికైనా సిద్ధమని చెప్పి మేము థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అన్న సుబ్బారెడ్డి గారు నేను ఒకటే చెప్తాను. నో ప్లీజ్ లిసన్. అవును, ఇది మా సబ్జెక్ట్ కాదు కాబట్టి వి విల్ డిస్కస్. ఇది మాకు ఎజెండాలో పెట్టలేదు. ఈ క్వశ్చన్ మీరు రేస్ చేస్తే వీ కెన్ నాట్, యాజ్ ఎంఐఎం హస్ ఆల్సో రిక్వెస్టెడ్, ఎజెండాలో ఉన్న క్వశ్చన్స్ మనం పెడదాము. Next question. No. This particular thing, Anna, I'll give you. Istan agandi. Kani idi agenda లేనప్పుడు నేను పెట్టను. Now that you have requested, no మాట్లాడొద్దమ్మా. You don't talk. ఇది ఎజెండాలో లేదు కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎజెండా లోపల ప్లీజ్ ప్రపోజ్ చేయండి. డెఫినెట్లీ we will take, as Dayakar garu said, we need to discuss about this. We really need to discuss about this, and we will take it up in the next session. ఒక నిమిషం. చెప్ మాట్లాడేది జిహెచ్ఎంసి జీవన ప్రమాణాలు పెరగాలి. జిహెచ్ఎంసిలో నివసిస్తున్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే మనం తీసుకోవాల్సిన చర్యలేంది, రాబోయే తరానికి మనం అందించాల్సిన మన బాధ్యతలు ఏంది అనే సంగతి చెప్పబోతున్నారు. కంప్లీషన్ కానివ్వండి, మధ్యలో వచ్చి దానికి కదన్నా. ఓకే, వాటెవర్ ఇట్ ఇస్, దే ఆర్ ద పీపుల్ హు ఆర్ షౌటింగ్, ఆల్ ఆఫ్ దెం ఆర్ షౌటింగ్. ఎవరు మాట్లాడింది ఫస్ట్? ఆయన అబ్స్ట్రక్షన్ చేస్తేగా మాట్లాడింది. ఫస్ట్ ఇక్కడ అడ్డం వస్తేనేగా మాట్లాడింది. మరి అది మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దాన్ని అబ్స్ట్రక్షన్ పెట్టి ఇది ఐలా సబ్జెక్టు, దీనికి సంబంధం లేదు అని చెప్పడం. No, you are speaking about ILA. As Dayakar garu said, we will discuss this later. ఇది ఎజెండాలో పెడదాము. ఇది ఒక క్వశ్చన్ లాగా తీసుకుందాము. ఫసియుద్దీన్ గారు, బాబా గారు కూర్చోండి. నేను చెప్తున్నాను, ఇది నెక్స్ట్ టైం తప్పకుండా తీసుకుందాం. ఈ క్వశ్చన్ ఎజెండాలో పెట్టండి, మనం తీసుకుందాం. రెవెన్యూ రిలేటెడ్ కాబట్టి అది నెక్స్ట్ సెషన్స్ లో ఒక ఎజెండాగా పెట్టండి మీద ఒక నో సునీత గారు, మీరు రెస్పెక్ట్ ఆమె ఏంటి, ఆమె వాట్ ఇస్ ఆమె లేదు, మీ లాంగ్వేజ్ ఏంటి అసలు? మీరు కార్పొరేటరేనా? మీరు కార్పొరేటరా? ఆర్ యు ఎలెక్టెడ్ బై పీపుల్? వి డు నాట్ స్పీక్ లైక్ దాట్. ఆమె ఏంటండి? వాట్ ఇస్ ఆమె ఏంటి? మీరు ప్రస్తావించినప్పుడు ఒక మేయర్ ని ఆమె అని మాట్లాడటం ఏంటి? నో ఏంటి నువ్వు మీరు? డోంట్ టాక్ లైక్ దట్. గివ్ రెస్పెక్ట్ టు ద చైర్. నేను ఇప్పుడు ఐ కెన్ సెండ్ యూ ఆఫ్. ఎజెండా తీసుకోవద్దండి. వాళ్ళు మేము ఎక్స్ ఆఫీసర్స్ అడుగుతున్నాము. మా కార్పొరేటర్స్ ఆర్ హియర్ టు స్పీక్. ఎందుకంటే మీరు అసెంబ్లీలో మీరే మాట్లాడతారు అండ్ కార్పొరేషన్ లోపల మీరే మాట్లాడతారు. అంటే హౌ అబౌట్ అవర్ కార్పొరేటర్స్, దే షుడ్ గెట్ ఆల్సో. ఐ థింక్ మేము లేదండి అట్లా. ఇప్పుడు వరకు మాట్లాడింది అంతా కూడా ఎక్స్ అఫీషియల్స్ మాట్లాడారు. నాట్ అ సింగిల్ కార్పొరేటర్ స్పోక్, నాట్ అ సింగిల్
single corporator spoke, so I have to give a chance to the corporator. ఈ ఐలా సబ్జెక్ట్ ఏదైతే తలసాని గారు లేపారో అది తప్పకుండా మనం నెక్స్ట్ సబ్జెక్ట్ లో తీసుకుంటాము. I will want to give my chance to my corporators. మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్, బికాస్ ఇది ఎజెండాలో లేని సబ్జెక్ట్ మీరు మాట్లాడుతా అంటే కార్పొరేటర్స్ నెల రోజుల కింద వాళ్ళు క్వశ్చన్స్ పంపించారు మాకు. సో ఐ నీడ్ టు గివ్ దెమ్ అ ఛాన్స్ టు స్పీక్. మాకు 3 నెలలకి ఒక్కసారే దొరుకుతుంది, ఒక్క డే దొరుకుతుంది. అది కూడా మీరు ఇట్లా చెప్తే ఎట్లా? నో, దే వాంట్ టు లీవ్. మీరు అందరు ఎందుకు పోడియం I don't want anybody to come near the podium. Please don't come near the podium. And give me 5 minutes, please. మీరు అందరు కూడా సెటిల్ అవ్వండి. give me 5 minutes. మెట్టు కుమార్ గారు, మీరు ఎందుకు పోడియం దగ్గరకు వచ్చేస్తున్నారు? నో, మీరు ఏం చెప్పనక్కర్లే. మీరు వెళ్ళండి, మీరు మీ ప్లేస్ లో వెళ్ళండి. మీరు మీ ప్లేస్. Nobody will come near the podium. No. No, you are not coming near the podium. No. Podium దగ్గరకు వచ్చేది ఇదేంటి? అటు వెళ్ళండి. ఏం తమాషా? మీరు చేసింది అది. నేను ఇప్పుడు నో ఇవాళ ఓపెన్ డిస్కషన్ పోదాం. మీరు వెళ్ళండి, డిస్కషన్ పెడతా. ఇప్పుడు నడవండి. ఇప్పుడు ఓపెన్ డిస్కషన్ పెడతాం. నడవండి. ఓపెన్ డిస్కషన్. ఐ విల్ హ్యావ్ ఓపెన్ డిస్కషన్. కాదు మార్షల్స్, no, marshals, you take them. Misbehaving, we will take. నేను రూల్ ఉంది, ఎవరైతే చైర్ ని ఇట్లా మిస్బిహేవ్ చేసి పోడియం దగ్గరకు వచ్చి